ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ప్రతి వ్యక్తి యందు కూడా ఉండినటువంటిది ప్రేమనే. सभी व्यक्तियों में प्रेम विद्यमान रहता है, కానీ ఈ ప్రేమ స్వార్థమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలం అనుబంధంగా మారిపోతుండాలి. लेकिन जब ये प्रेम स्वार्थ के मार्ग पर चला जाता है तो ये बंधन बन जाता है. కనుకనే అనుబంధంగా ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వం మనకు అనుభూతికి రాదు. इसलिए जब तक आसक्ति रहेगी तुम प्रेम का अनुभव नहीं कर सकते. ఇది కేవలము దైవ ప్రేమ అనేటువంటి ఒక భావానికి మనం ప్రవేశించాలి. हमें केवल दैवीय प्रेम के सच्चे स्वरूप का अनुभव करना चाहिए. లౌకికమైన, పారమార్థికమైన, ప్రాకృతమైన ఈ తత్వం లోపల అనేక విధమైనటువంటి మార్పులు కలుగుతుంటాయి. इस लौकिक, प्राकृतिक, परमार्थिक दुनिया में हर चीज का बदलना तय है. ఇది ఏ విధంగా జరుగుతుంటాయి? किस प्रकार के बदलाव आते हैं? మానవుడు రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. मानव को इन दोनों यानी आसक्ति और प्रेम के बीच के एकत्व को जानने का हर प्रकार से प्रयास करना चाहिए. ఈనాటి యువకులు ఈ ప్రేమతత్వాన్ని చక్కగా గుర్తించడం అత్యవసరం. आधुनिक युग में युवाओं के लिए इस प्रेम की प्रकृति को जानना अति आवश्यक है. అనేక విదేశీయుల నుంచి వచ్చేటువంటి వారు కానీ లేక స్వదేశీయులు కానీ ఈనాడు మిత్రత్వం అనేటువంటిది గొప్పగా అభివృద్ధి గావించుకుంటున్నారు. आज स्वदेशियों और विदेशियों में मित्रता करने में बेहद अभिवृद्धि हो रही है. యువకుల యందును యువతుల యందును కూడాను ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటి దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నారు. युवक और युवतियां इस मित्रता में पूर्ण विश्वास करते हैं. కనుక ఈ ఫ్రెండ్షిప్ చాలా ప్రమాద పరిస్థితికి తెస్తుండాలి. लेकिन ये मित्रता बेहद खतरनाक है. షీ ఇస్ మై బాయ్ ఫ్రెండ్, షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ అంటారు. वे कहते हैं ये मेरा बॉयफ्रेंड यानी पुरुष मित्र है, वो मेरी गर्लफ्रेंड यानी महिला मित्र है. ఈ ఫ్రెండ్షిప్ కంటే కూడాను నీకు ఇష్టంగా ఉంటుంటే పూర్తి మ్యారేజ్ చేసుకోండి, మంచిదే, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం చేయకండి. यदि तुम्हें इस मित्रता में विश्वास है तो अच्छा होगा कि तुम विवाह कर लो, किंतु केवल एक मित्र ना बनो. ఈనాడు ఒక ఫ్రెండు, రేపు మరొక ఫ్రెండు, ఇంకొక నెలకు ఇంకొక ఫ్రెండు, ఈ విధంగా ఫ్రెండ్ మారుస్తూ ఉంటుంటే నీకున్నది ఒకే హార్ట్ కానీ ఇన్ని చైర్స్ లేవు. आज तुम्हारा एक मित्र है, कल दूसरा मित्र होगा, उसके बाद कोई और दूसरा होगा. तुम्हारे पास केवल एक हृदय है और उसमें कई कुर्सियां नहीं आ सकती. మన హృదయం అనేటువంటిది సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్. हमारा हृदय एकल कुर्सी है, ये कोई म्यूजिकल चेयर यानी एक संगीतमय खेल की कुर्सी नहीं है. ఈనాడు జీవితం అంతా కూడాను మ్యూజికల్ చైర్ గా తయారైపోతుంటున్నారు. आज संपूर्ण जीवन एक म्यूजिकल चेयर बन गया है. తద్వారానే అనేక అశాంతులకు గురి అవుతున్నారు. ये अशांति के मार्ग पर ले जाता है. ఒక చిన్న ఉదాహరణ, एक छोटा उदाहरण है. 10 సంవత్సరముల పూర్వము ఈ ప్రదేశంలో ఒక వృక్షం ఉండేటువంటిది. 10 वर्ष पहले यहाँ इस जगह पर एक बड़ा वृक्ष था. ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాల పిల్లవాడు అమెరికా నుంచి వచ్చాడు. एक 16-17 वर्षीय बालक अमेरिका से आया. ఆ చెట్టు కింద కూర్చొని ఒకే విచారంగా ఉంటున్నాడు. वह वृक्ष के नीचे बैठकर चिंता में लीन था, विचार मग्न था. భజన అయిపోయింది, హారతి అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. भजन समाप्त हो गए, आरती समाप्त हो गई, सब लोग चले गए. కానీ నేను బయటికి వచ్చాను. तभी मैं बाहर आया. అది నా వాడుక. मैं ऐसा ही करता हूँ. ఆ ఒక్క పిల్లవాడు మాత్రం కూర్చొని చాలా విచారంగా ఉంటున్నాడు. वो बालक वृक्ष के नीचे बैठा था, विचार मग्न था. నేను అడిగాను, వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు బాయ్ అన్నాను. मैंने पूछा तुम कहाँ से आए हो? నేను అమెరికా నుంచి వచ్చాను అన్నాడు. उसने कहा मैं अमेरिका से आया हूँ. ఎందుకు నీవు ఇంత విచారంగా కనిపిస్తున్నావు అన్నాడు. मैंने पूछा तुम इतने विचार मग्न यानी चिंतित क्यों हो? గట్టిగా ఏడ్చాడు, నా పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. वो बालक रोने लगा और उसने मेरे पैर पकड़ लिए. నాకు తెలుసును, मैं जानता था, కానీ అతని నుంచి చెప్పించాలని నేను ఏం నీ యొక్క పరిస్థితి అన్నాను. किंतु मैं चाहता था कि वो स्वयं अपनी परिस्थिति बताए, इसलिए मैंने पूछा कि क्या हुआ. 17 సంవత్సరాల బాలుడు. वो बालक केवल 17 साल का था. ఈ పిల్లవాడికి ఇంత విచారము ఇంత దుఃఖము రావడానికి కారణం ఏమిటి? उसे इतना चिंतित क्यों होना चाहिए? उसे इतना दुखी क्यों होना चाहिए? इसका क्या कारण है? ఈ దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు, కానీ నేను అడిగాను ఎందుకు దుఃఖపడుతున్నావని. मैं नहीं जानता कि दुख क्या होता है, लेकिन मैं इसके पीछे का कारण जानना चाहता था. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, స్వామి నాకు సెకండ్ వైఫ్ నన్ను వదిలిపెట్టిపోయింది. उस बालक ने कहा स्वामी मेरी दूसरी पत्नी ने मुझे छोड़ दिया है. అంతేకాదు
केवल इतना ही नहीं, నా సెకండ్ వైఫ్ కు ఒక బిడ్డ ఉంటుండాలి. ఆ బిడ్డ అంటే నాకు చాలా అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ అయినటువంటి బిడ్డను కూడా తీసుకుపోయింది. उसने कहा कि मेरा और दूसरी पत्नी का एक बच्चा भी है. मैं उस बच्चे को बहुत चाहता था, पर वह बच्चे को लेकर चली गई. 17-18 సంవత్సరాలకు సెకండ్ వైఫ్ అట్ట. ఇంకా 20 సంవత్సరాలు అయితే ఏ ఫోర్త్ వైఫ్ వచ్చేస్తుంది. వాళ్ళు మోసుకొని పోతారు వీళ్ళు చస్తే. ఇదా ఫ్రెండ్ల యొక్క వివాహం. चाहे जो हो, इसे देखो कि वो बालक अभी केवल 17 वर्ष का है. जब वह 20 वर्ष का हो जाएगा तो उसकी 4 पत्नियां हो जाएंगी. उसके मृत शरीर को आराम से ले जाने के लिए पर्याप्त पत्नियां होंगी. ఈ విధంగా ఉంటుండాలి జగత్తు లోపల మానవుని యొక్క జీవితం. आज इस आधुनिक जगत में मानव स्वभाव की ये प्रवृत्ति है. ఈనాటి మానవుని యొక్క తత్వము మానవత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. आज मानव जीवन के उद्देश्यों और मानव जीवन के मूल्यों को नहीं जानते. మానవుడంటే చాలా విలువైనటువంటి వాడు, मानव बहुत मूल्यवान है. చాలా గౌరవనీయమైనటువంటిది. मानव जीवन बहुत गौरवमयी है. ఈ యొక్క పవిత్రత అనేటువంటిది విర్ర అనేటువంటి లాటిన్ పదం ఒక లాంగ్వేజ్ నుంచి వచ్చింది. यह पवित्रता शब्द एक लैटिन शब्द VIR से लिया गया है. విర్ర అనేటువంటిది లాటిన్ పదం నుంచి వచ్చింది. VIR एक लैटिन शब्द है. ఈ విర్ర అనగా ఏమిటి? పవిత్రత. VIR का आशय है पवित्रता, पवित्र मानव. మానవుడు పవిత్రమైనటువంటి వాడు, मानव बेहद पवित्र है, ప్రియమైనటువంటి వాడు, बहुत स्नेहमयी है, నమ్మకమైనటువంటి వాడు विश्वास से भरपूर है. అని ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి. उपनिषद ये बोध कराते हैं. ఇటువంటి నమ్మకమైనటువంటి మానవుడు, పవిత్రమైన మానవుడు, విలువైనటువంటి మానవుడు ఇంత శక్తిహీనుడైపోవడానికి కారణం ఏమిటి? जब मानव जो पूर्ण विश्वास और पवित्रता से भरे हुए हैं, तब उनकी शक्ति और विश्वास की क्षति का क्या कारण है? తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే మూల కారణము. इसका मूल कारण ये है कि मानव अपनी सच्ची प्रकृति यानी सच्चे स्वरूप को जानने में असमर्थ हो गया है. నేనెవరు? మానవుడను. मैं कौन हूं? मैं एक मानव हूं. ఇలాంటి మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది, ये मानवता अति पवित्र है, ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత నవ్యమైనటువంటిది. ये दिव्य है, ये भव्य है और नव्य है. కనుకనే మా నవ అన్నారు. मानव को मानव से उल्लेखित किया गया है. మా అనగా కాదు, ఏమి కాదు, నవ కొత్తవాడిని కాదు. माँ अर्थात नहीं और नवा अर्थात नया, यानी मानव नया नहीं है. నేను పురాతనుడను, నేను సనాతనుడను. దేహం మారుతున్నాయి కానీ నేను మారటం లేదు. मैं पुरातन हूँ, मैं सनातन हूँ. ये केवल मेरी देह ही है जो बदलती है, किंतु मैं यानी आत्म तत्व कभी नहीं बदलता. అంత దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని ఇంత నీచత్వంగా మనం భావిస్తున్నాము. मानव जीवन ऐसा दिव्य है, किंतु हम उसे निम्न और महत्वहीन समझते हैं. యువతి యువకులారా, युवकों और युवतियों, మానవులకు ఆహార విహారం చేత అనేక విధమైనటువంటి యొక్క ఆపోహలు కలుగుతుంటాయి. हमारे भोजन और आदतों के कारण हमें कई अनुभव होते हैं और कई विचार आते हैं. ఈ థాట్స్ కు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. हमें बुरे विचारों को कोई स्थान नहीं देना चाहिए. ఏ థాట్ వచ్చినప్పటికీ ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని కొంతవరకు ఎంక్వైరీ చేయి. जब कोई विचार तुम्हारे मन में आए तो अन्वेषण करो कि क्या ये अच्छा है या बुरा, सही है या गलत. समस्त लोक